హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. తెలంగాణ స్టేట్ ముద్దు బిడ్డలందరికీ కూడా వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. గైస్, చాలామంది మన తెలంగాణ మన సోదరులు తమ్ముళ్ళు ఏంటంటే, సార్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా వీడియో చేయండి, కట్ ఆఫ్ చేయండి, చాలామంది కాల్ చేయడం మెసేజ్ చేయడం జరుగుతుంది. అలా కామెంట్స్ కూడా చదివాను, ఓకేనా. అందుకే మిమ్మల్ని కొంచెం నాకు లేట్ అయింది, కొంచెం డేటా కలెక్ట్ చేయడంలోను, అలాగే దాన్ని అంతా కూడా ఒక పీపీటీ తయారు చేసుకోవడం లేట్ అయింది. ఏదో మీకు ఇక్కడ కచ్చిపిచ్చిగా రాసి ఇచ్చేయడం అంటే చాలా ఈజీ, మిగతా వాళ్ళు చేసినట్లు షార్ట్లు టక్ 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 లేపేయడం చాలా ఈజీ. బట్ కానీ మీకు కూడా నేను ఏదైనా డేటా ఇచ్చినంటే మీకు ఆల్మోస్ట్గా ఒక ఐడియా వచ్చేయాలి. డేటా చూడగానే ఎస్ ఇది అవుతుంది, సార్ చెప్పింది కరెక్టే, అట్లీస్ట్ అటు 2-3 మార్క్స్ అటు ఇటు అయినా మ్యాక్సిమం ఇదే అవుతుంది అనే ఐడియా మీకు రావాలి. అలా నేను డేటా ఇస్తే అప్పుడు కూడా మీరు కూడా సెల్ఫ్గా మీరు ఎగ్జామినేషన్ ఎలా రాశారు, నార్మలైజేషన్ ఎంత కలిసే అవకాశం ఉంటుంది, సో నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇవన్నీ కంపేర్ చేసుకొని ఒక నిర్ణయానికి రాగలరు మీరు. అందుకే నేను ఏదైనా వీడియో చేస్తే కంప్లీట్ డేటా లేనిదే వీడియో చేయడానికి ముందుకు రాను, ఓకేనా. సో ఈరోజు అదేవిధంగా మీకు కంప్లీట్గా డేటా ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ వేకెన్సీ మనకి 46,000 అమ్మ, ఇప్పుడు వేకెన్సీ వచ్చేటప్పటికి 53,000 సంథింగ్. సో టోటల్లో 48,000 మేల్ అయితే 5,370 ఫిమేల్, ఓకేనా. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ 2025 టీజీ తెలంగాణ స్టేట్ మేల్ జనరల్ వేకెన్సీ పోస్ట్ వైజ్, ఓకేనా. జనరల్ వేకెన్సీ బీఎస్ఎఫ్కి ఎన్ని 220 ఉన్నాయి, లాస్ట్ ఇయర్ 163 మాత్రమే. ఏంటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 163 మాత్రమే. అలాగే సిఐఎస్ఎఫ్కి వచ్చేటప్పటికి 214, బట్ లాస్ట్ ఇయర్ ఏమో 142 మాత్రమే. సిఆర్పిఎఫ్కి వచ్చేటప్పటికి 50, బట్ ఇక్కడేమో 200 ప్రెజెంట్ నోటిఫికేషన్లో. ఇక్కడ మళ్ళీ ఐటీబీపీ ఏమో తగ్గాయి, 14 పోస్టులు తగ్గాయండి. అలాగే ఏఆర్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు తగ్గాయి, ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి 10 పోస్టులు తగ్గాయి. పైనున్నవన్నీ కూడా 2025లో ఉన్నటువంటి వేకెన్సీ, కిందనున్నవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వేకెన్సీ. కంపారిజన్ చూసుకుంటే బిఎస్ఎఫ్ ఇంక్రీజ్ అయ్యాయి, సిఐఎస్ఎఫ్ ఇంక్రీజ్ అయ్యాయి, సిఆర్పిఎఫ్ ఇంక్రీజ్ అయ్యాయి, మిగతావి కొంచెం తగ్గాయి. ఆర్ యు అండర్స్టూడ్? ఓకే. కేటగిరీ వైజ్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్నీ పక్కన పెడితే, నేను ఈరోజు ఈడబ్ల్యూఎస్ వీడియో కాబట్టి ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే నేను ఈరోజు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చేస్తున్న కట్ ఆఫ్ ఏంటంటే 71 పోస్టులు ఉన్నాయి, 71 వేకెన్సీ ఉన్నాయి. 87 లాస్ట్ ఇయర్. ఎన్ని తగ్గిపోయాయి సార్? 16 వేకెన్సీ తగ్గిపోయాయి. ఎన్ని తగ్గండి? 16 వేకెన్సీ అనేవి తగ్గాయి, 16 పోస్టులు తగ్గిపోయాయి. ఈ 286 యూఆర్ ఏవైతే ఉన్నాయో అది ఈడబ్ల్యూఎస్ కూడా పోటీ పడవచ్చు, ఓకేనా. ఈ 71 ప్లస్ 286 రెండు కలిపితే 357 అనేది నీ యొక్క ఎలిజిబిలిటీ. 357 పోస్టులు నీ చేతిలో ఉన్నట్లు. బట్ ఎవరికి ఈ యూఆర్ అనేవి ఎవరికి ఎలిజిబిలిటీ అండి? ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ వినియోగించుకోకుండా, ఎవరైతే హూ విల్ నాట్ అవైల్ ద ఏజ్ రిజర్వేషన్, దట్ ఈస్ +3 + 5 ఇయర్స్ ఉంది కదా, దెర్ ఈస్ ఏ +3 + 5 ఇయర్స్ రిజర్వేషన్. సో who didn't utilize the reservation of OBC, age relaxation, that is 3 or 5 years, they only eligible for your vacancy. That is the main point. ఎవరైతే ఆల్రెడీ who availed the age relaxation, even though they got the 100+, 120+, 130+, but they are not eligible for the UR. ఇన్ కేసు ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకున్న పిల్లలు అంటే 23 కాదు నీ ఏజ్, యాక్చువల్లీ ఎస్ఎస్జీడీకి ఏజ్ ఎంతండి? 18 నుంచి 18 to 23, బట్ నీది 23 కాదు, ఏజ్ 23+గా ఉంది. అంటే నువ్వు ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకోవడం వల్ల నువ్వు అప్లికేషన్ పెట్టగలిగావు. అటువంటి స్టూడెంట్స్కి 100 మార్క్స్ రాని, 120 రాని, 140 రాని, 150 రాని, నువ్వు యూఆర్లోకి వెళ్ళవు. నువ్వు నీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కోటాలో మాత్రమే జాబ్ పొందుతావు. అర్థమైందా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ పాయింట్ని అంత డీటెయిల్గా ప్రెస్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. టోటల్ వేకెన్సీ 713, అందులో జనరల్లో లాస్ట్ ఇయర్ 460. నేను ఓవరాల్ అన్నీ మాట్లాడుతున్నాను. తెలంగాణ స్టేట్ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీ 713, లాస్ట్ ఇయర్ 460. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 250 అనే ఇంక్రీజ్ అయ్యాయి, ఓకేనా. టోటల్ వేకెన్సీకి వచ్చేటప్పటికి జనరల్ నక్సల్ 905,
664 ఏమో లాస్ట్ ఇయర్వి, ఇప్పుడేమో 905. అంటే ఇక్కడ కూడా 250 260 పోస్టులు అనేవి పెరిగాయి మనకి. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ అదే SSG 2020 మేల్ నక్సల్ వేకెన్సీ పోస్ట్ వైజ్ చూసుకుంటే, నక్సల్ జనరల్లో 71 అండి. జనరల్లో వేకెన్సీ ఈడబ్ల్యూఎస్కి ఎన్నండి 71. అదే ఈడబ్ల్యూఎస్కి నక్సల్లో ఎన్ని పోస్టులు అంటే 18. ఇక్కడ కూడా ట్రమండస్గా తగ్గిపోయింది రెండు కూడా. ఇక్కడేమో ఎన్నిసార్లు 14 పోస్టులు ఎన్ని తగ్గా, ఇక్కడేమో ఎన్ని తగ్గిపోయిస్తే 27 పోస్టులు అనేది తగ్గిపోయాయి. 27 వేకెన్సీ తగ్గిపోయాయి. లాస్ట్ 48, ఇప్పుడేమో 18 మాత్రమే. ఓకేనా, ఇది సో వేకెన్సీ అనేది మనకి తగ్గింది. ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ ఈ డేటా టోటల్ ఏమో నక్సల్కి వచ్చేటప్పటికి 192 ప్రెజెంట్ వేకెన్సీ, లాస్ట్ ఇయర్ 204 204 టోటల్ వేకెన్సీ టోటల్ వచ్చి 905 664 ముందుగానే చెప్పాను స్లైడ్లో. ఓకే, ఇది గుర్తుపెట్టుకుందామా, ఇది గుర్తుంచుకోండి గైస్. ఇక్కడ నార్మల్గా కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే వేకెన్సీ ఇంక్రీజ్ అయిందా తగ్గిందా, డిక్రీజ్ అయిందా. నెక్స్ట్ పేపర్ టఫ్నెస్ ఏమైంది, పెరిగిందా తగ్గిందా. అంటే ప్రెజెంట్ 2025 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే అందరూ కూడా పేపర్ టఫ్గానే ఉందంటున్నారు. ఈవెన్ యూట్యూబర్స్ అవ్వచ్చు, అలాగే మన స్టూడెంట్స్ అవ్వచ్చు, అందరూ కూడా చెప్తుంది అంటే పేపర్ అయితే లాస్ట్ ఇయర్ మీద కొంచెం టఫ్గా ఇచ్చాడు కాబట్టి మనకి తగ్గే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్. నెక్స్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్, అదే ఏపీకి వచ్చేటప్పటికి మీకు అన్ని జిల్లా ఒకే ఒక పార్వతీపురం మన్యం అనుకుంటా ఏదో ఒక డిస్ట్రిక్ట్ మాత్రమే మనకి ఏంటి నక్సల్లోంచి అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చేస్తాడు. తెలంగాణకి నాకు తెలిసి అలా చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. 50% స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండెడ్. 50% మంది అటెండ్ అవ్వలేదు ఎగ్జామినేషన్కి. 56 లక్షలు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయండి, బట్ 25 lakhs స్టూడెంట్స్ మాత్రం అటెండ్ అయ్యారు ఎగ్జామినేషన్కి. అలాగే చాలామంది గ్రూప్ డి ఎన్టీపీస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ రాశారు తప్ప రేపు పీఈటీకి అటెండ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉందనేది అందరి యొక్క అభిప్రాయం. ఓకే, చూద్దాం ఇన్ డీటెయిల్డ్గా కట్ ఆఫ్ విషయానికి వెళ్తే మీరు చూసారు ఈడబ్ల్యూఎస్కి ఏమైందండి 71, ఇవేమో 18, ఇక్కడేమో 14 పోస్టులు తగ్గాయి, ఇక్కడేమో 27 పోస్టులు తగ్గిపోయాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులు బీభత్సంగా తగ్గిపోయాయి, దారుణంగా తగ్గిపోయాయి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ పీఈటీ కట్ ఆఫ్ లాస్ట్ టైం 40.2 తీశాడు సార్. ఎంత తీశాడండి, 40.2 తీశాడు. ఈసారి ఎలా చూసుకున్నా మనకి పీఈటీ కట్ ఆఫ్ 48 ఏంటి సార్, 50+ ఉంటుందండి. పీఈటీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్, 50+ ఉంటుంది. పీఈటీ కట్ ఆఫ్ ఎలా తీసాడు 40.2 అంటే ఎంత ఉంటుంది, 50+ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమో ఇక్కడ 71 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో యూఆర్ వచ్చేటప్పటికి 82 తీసాడు కట్ ఆఫ్. ఇన్ కేసు ఈసారి యూఆర్ కట్ ఆఫ్ అనేది మనకి 75+ తీసే అవకాశం ఉంది. 75+ తీసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ యూఆర్ ఏదుందో ఆ 82 మార్క్స్ ఇప్పుడు కానీ వచ్చినట్లయితే ఎవరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జాబ్ గ్యారంటీ. 75 వచ్చినా కూడా 75 ఫైనల్ కట్ ఆఫ్లో ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీకు లాస్ట్ ఇయర్ ఫైనల్ కట్ ఆఫ్లో ఎలా ఉందంటే 46.9, 78.5, 49, 107, 47 ఇవేంటి లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఒక 16 పోస్టులు తగ్గాయి. 16 పోస్టులు తగ్గాయి. అవేర్నెస్ ఇంక్రీజ్ అయింది, పేపర్ టఫ్నెస్ పెరిగింది. ఓకే, అన్నీ కూడా కన్సిడర్ చేద్దాం. చేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఏఆర్ కని, బిఎస్ఎఫ్ కని, సిఎస్ఎఫ్ కని, సిఆర్పిఎఫ్ కని చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఏ స్టూడెంట్ ఏ పోస్ట్ ప్రయారిటీ ఇచ్చాడో మనకు తెలియదు, తెలియదు. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా నేను చెప్పుకున్నట్లయితే 65+ వస్తే 65+ వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంటు 65+ వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంటు హ్యాపీగా జాబ్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఓకేనా, 65 మార్కులకు ఎక్కువ వచ్చినట్లయితే తెలంగాణ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్ హ్యాపీగా జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. 60 to 65 ఏంటండి, 60 to 65 అట్లీస్ట్ ఇది ఈ మార్జిన్లో ఉండాలి. 60 నుంచి 65, 60 to 65 మధ్యలో వచ్చిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నా యొక్క ఫైనల్ కట్ ఆఫ్, ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా,
ఇప్పుడు నక్సల్కి వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్ నక్సల్కి వద్దాం. ఈడబ్ల్యూ నక్సల్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైం పోస్టులు ఏంటండి 45, ఇప్పుడు ఏంటండి 18. ఎన్ని తగ్గిపోయారు మనకి 27 తగ్గిపోయి. లాస్ట్ టైం 43.1 అనేది కట్ ఆఫ్ తీసాడండి, 43.51 కట్ ఆఫ్ తీసాడు. ఈసారి పీఈటీ కట్ ఆఫ్ మనకి 55+ ఉంటుందండి. పీఈటీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది 55+ ఉంటుంది. అలాగే ఇక్కడ లాస్ట్ టైం నక్సల్ ఏరియా యూఆర్కి కట్ ఆఫ్ ఎంత తీసాడంటే 60.4 తీసాడు. కానీ ఈసారి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎంతంటే 60 తీయొచ్చండి, 60 తీస్తాడు. ఎంతంటే 60 తీయొచ్చు, 60 అనేది తీయొచ్చు. సో మరి ఇక్కడ ఫైనల్ కట్ ఆఫ్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైము చూడండి ఓన్లీ సిఐఎస్ఎఫ్ ఒక్కటే కట్ ఆఫ్ ఇచ్చాడు. అంటే మిగతా వాళ్ళ దాంట్లో అప్లై చేసి ఉండకపోవచ్చు, లేదంటే ఆ పోస్టులకి వీళ్ళు క్వాలిఫై అయి ఉండకపోవచ్చు. సిఎస్ఎఫ్ 69.4 తీసాడండి. మరి ఈసారి కట్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి అట్లీస్ట్ ఎలా చూసుకున్నా 78 కూడా కాదు సార్, 80+ వస్తే పోస్ట్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. 80+ వస్తే పోస్ట్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నక్సల్కి వచ్చేటప్పటికి మీరు అబ్జర్వ్ చేస్తే నక్సల్ కట్ ఆఫ్ ఎంతండి 69.4 సిఎస్ఎఫ్, ఇక్కడ సిఎస్ఎఫ్ ఓన్లీ 49కి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిఎస్ఎఫ్ 49 మార్కులకు వచ్చింది, సిఆర్పిఎఫ్కి వచ్చేటప్పుడు 107కి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటండి, సిఆర్పిఎఫ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తారు చాలామంది పిల్లలు. అంటే మీరు ఎన్ని మార్కులు వచ్చా మీ చాయిస్ ఏది వస్తే, మీరు చాయిస్ ఏది ఇస్తే అది ఆ పోస్టే వస్తుంది తప్ప మార్కులు ఎక్కువ వచ్చినోడికి సిఎస్ఎఫ్ ఇవ్వటం, తక్కువ వచ్చినోడికి ఇంకేదో జాబ్ ఇవ్వటం అలా జరగదమ్మా. ఓకేనా? మళ్ళీ ఎస్ఎస్ఎఫ్కి అవకాశం ఉంటుంది, అలాగా నార్కోటిక్స్కి అలాగ అవకాశం ఉంటుంది. అదే సో 80+ వస్తే మనకి అవకాశం ఉంది, ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంది. మరి వేకెన్సీ చూసుకున్నట్లయితే నక్సల్లో వేకెన్సీ అన్నీ కూడా ఏంటి ఈడబ్ల్యూఎస్లో ఉన్నవి ఏంటండి 18 పోస్టులు ఉన్నాయి. నక్సల్లో ఎన్ని ఉన్నాయి సార్? 18 పోస్టులు ఉన్నాయి. సో ఈ 18 పోస్టులు ఉన్నాయి. సో మీరు ఇన్ కేసు ఏదో ఒక జాబ్ రావాలనుకుంటే 80+ అనేది ఉండాలి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమైందంటే 05 నక్సల్ 5 పోస్టులు వేకెన్సీ ఉండిపోయండి, ఫిల్ అవ్వలేదు, ఎవరు వెళ్ళలేదేమో, బహుశా క్వాలిఫై అయ్యి ఉండరు. 4 బిఎస్ఎఫ్ జనరల్ ఉండిపోయాయి, 4 బిఎస్ఎఫ్ జనరల్, 5 బిఎస్ఎఫ్ నక్సల్. బిఎస్ఎఫ్ 5 నక్సల్ పోస్టులు, 4 జనరల్ పోస్టులు ఉండిపోయాయి లాస్ట్ ఇయర్, ఫిల్ అవ్వలేదు. అంటే క్వాలిఫై అయ్యి ఉండకపోవచ్చు నాకు తెలుసు, అది పోస్టులు ఉండిపోయాయి. సో ఇది గైస్, ఇది మన యొక్క కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ నక్సల్. ఓకేనా? వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే గైస్, పోలింగ్ పెడుతున్నాను, ఓటింగ్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే దయచేసి ఆ పోలింగ్ అలాగే ఈ వీడియోని స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా ఏంటంటే నాకు మంచి డేటా, ఖచ్చితమైన డేటా వస్తుంది, ఇంకా మంచిగా డ్యామ్ షూర్ కట్ ఆఫ్ అనేది నేను ఇవ్వగలుగుతాను. ఇప్పటివరకు ఇచ్చింది నా అనాలిసిస్ మాత్రం, నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం. ఓకేనా? మీకు కూడా ఈ డేటా నీట్గా కంపేర్ చేసుకుని ఒక ఐడియా తెచ్చుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ మొన్న వార్లో చనిపోవడం జరిగింది. దేశ రక్షణ డ్యూటీలో డ్యూటీ వహిస్తూ చనిపోవడం జరిగింది. సో అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మంచిగా ఆ దేవుడు చూసుకోవాలని మనందరం కోరుకుందాం. అలాగే పోయిన ప్రాణాన్ని ఎలాగో మనం తీసుకురాలని, అట్లీస్ట్ ఆ ఫ్యామిలీకి మంచి జరగాలని కోరుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క సోల్జర్కి కూడా, మీరు కూడా సోల్జర్స్ కాబోతున్నారు కాబట్టి సివిల్లో ఏ సోల్జర్ కనబడినా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. వాళ్ళ ఫ్యామిలీ, సోల్జర్ యొక్క ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోండి. ఒక సోల్జర్ అంటే నా దృష్టిలో సాక్రిఫైస్, ఇంకా వేరే డెఫినేషన్ లేదు. ఎందుకంటే కరెక్ట్ టీనేజ్ వయసులో, కరెక్ట్ మంచి ఏజ్లో పాపం యూనిఫామ్ వేస్తాడండి. ఈ టైంలో, అదే టైంలో ఎంజాయ్మెంట్స్, అదే టైంలో పార్టీస్, అదే టైంలో బర్త్డే పార్టీస్, అదే టైంలో లవ్, అదే టైంలో ఎవ్రీథింగ్, ఏది కాదండి ప్రతిది కూడా అదే టైంలో ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఆయనేమో యూనిఫామ్ వేస్తాడు ఒక సోల్జర్.
కంప్లీట్గా సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్. ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉంటాడు, అమ్మ నాన్నలకు దూరంగా ఉంటాడు, అక్క చెల్లెలకు దూరంగా ఉంటాడు, అన్నదమ్ములకు దూరంగా ఉంటాడు, బెస్ట్ ఆయన ఫ్రెండ్స్కి దూరంగా ఉంటాడు. ఏముంటాయి సార్? నథింగ్. నో ఎంజాయ్మెంట్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద సోల్జర్ లైఫ్. సో అది మీరు తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు అవ్వచ్చు, ఏదైనా ఆఫీసులంట, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పనికి ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చినా, ఏ పేపర్ వర్క్ మీద వచ్చినా కూడా దయచేసి సోల్జర్కి ప్రయారిటీ ఇచ్చి ఆయన వర్క్ క్లియర్ చేయించి పంపించడానికి ట్రై చేయండి. మీకేమండి 30 రోజులు సెలవులు ఉంటాయి, 90 రోజులు సెలవులు ఉంటాయి అంటారు పాపం. అరే ఎన్ని రోజులు సెలవిస్తే ఏటి సుఖం? మీలా ప్రతి ఈవెంట్ ఎంజాయ్ చేయగలరా? ప్రతి ఈవెంట్ అటెండ్ అవ్వగలరా ఒక సోల్జర్? మీలా ప్రతిరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేయగలరా? ఫ్రెండ్స్తో స్పెండ్ చేయగలరా? ఏమీ ఉండదండి. సోల్జర్ లైఫ్ ఏముండదు, సాక్రిఫైస్ తప్పితే ఏముండదు. కానీ మీకేంటంటే ఎప్పుడో ఆ 90 రోజులు ఓ 30 రోజులు సెలవుకి వచ్చేటప్పుడు కొంచెం హుందాగా కనబడేసరికి మీ కళ్ళు ఎర్రగా అయిపోతాయి. వీళ్ళ పనే బాగుంది, హాలిడేస్ తిరుగుతారు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. ఏం ఎంజాయ్మెంట్ అండి? సోల్జర్లో ఎటువంటి ఎంజాయ్మెంట్స్ ఉండవు. కంప్లీట్గా లైఫ్ అనేది దేశం కోసం సాక్రిఫైసే. దయచేసి గుర్తుంచండి. ప్రతి సివిలియన్కి నేను చెప్పేది, మెయిన్ మీ సివిలియన్స్కే చెప్తున్నాను. మీ ఇంట్లో బిడ్డ ఉంటే మీకు తెలుస్తుంది, మీ ఇంట్లో బిడ్డ ప్రాణం పోతే మీకు తెలుస్తుంది. దయచేసి యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి. ప్రయత్న వైజ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదైనా పేపర్ గవర్నమెంట్ ఆఫీస్ మెట్లు తొక్కితే వాళ్ళకి పని చేసి పంపించండి. అంతే తప్పగానే పిచ్చోళ్ళ చూడకండి దయచేసి. ఓకేనా? ఈరోజు ఏదో కొవ్వొత్తులు పట్టుకొని తిరిగిస్తే మీ డ్యూటీ అయిపోద్ది అనుకున్నారేమో. మీ డ్యూటీ అంటే ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఏ సోల్జర్ కనబడి ఏదైనా అవసరం అనుకుంటే ఆ సోల్జర్ సపోర్ట్ చేస్తే అది మీ డ్యూటీ. అక్కడికి ఎలాగో రాలేరు, అట్లీస్ట్ ఎక్కడైనా మీ డ్యూటీ మీరు నిర్వర్తించండి. అర్థమవుతుందా? అంతే తప్పగానే ఏదో 30 రోజులు సెలవు వచ్చేటప్పుడు ఓ నీ పనే బాగుందిరా అని చెప్పి సాగతీయడం కాదు. ఈరోజు చనిపోయాడు బాబు, ఎవరిస్తారు ప్రాణం? మీరు ఇస్తారా? ఎన్ని డబ్బులు వస్తే మాత్రం ఆ ప్రాణాన్ని ఫిల్ చేయగలమా, తీసుకురాగలమండి? సో దయచేసి కొంచెం ఆలోచించండి. ఇది ప్రతి ఒక్క సివిలియన్కే నా మెసేజ్, ఇంకెవరికి కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే ఫ్యూచర్ సోల్జర్స్ అందరికి కూడా గైస్ సెల్యూట్, ఆల్ ద బెస్ట్.